జ్యోత్స్న అన్నాం అనుకోండి, వెన్నెల ఎంత చల్లగా ఉంటుందో నువ్వు నా పక్కన ఉంటే అంత చల్లగా ఉంటుంది అని చెప్పడానికి జ్యోత్స్న. గుణము ఆవిష్కరించారని గుర్తు. అలా భగవంతుడికి నామాలు ఎందుకు వస్తాయంటే గుణము ఆవిష్కారము చేత వచ్చాయి. గోవింద. మనుష్యుల్ని కాపాడమే కష్టమైన రోజుల్లో ఇంద్రుడు కోపగించి కురిపించినటువంటి తాళ్లవానలో నోరు లేని ఆవుల్ని దూడల్ని కూడా కాపాడాడు ఆయన. ఒకనాడు ఇంద్రుడు కోపగించి బ్రహ్మాండమైనటువంటి వడగళ్లవాన కురిపించి పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంభోడిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయినదిపో కృష్ణుండు ప్రేరేపగన్. వాళ్ళు గిరికి పూజ చేస్తున్నారు, నాకు చెయ్యట్లేదు, చంపి అవతల పారేయండి ఆవుల్ని దూడల్ని గోపాల బాలుర్ని గోపకాంతల్ని అంటే వర్షం కురుస్తుంటే కృష్ణ కృష్ణ, వాడు గోవిందా అనలేదప్పుడు కృష్ణ అన్నారు. కృష్ణ కృష్ణ ఈవురుములు ఈ మెరుపులు ఈయసనుల ఘోషణములను ఈ జలధారలను ఇయాన మున్నెరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి. ఏమిటి వాన, ఏమిటి ఉరుములు, ఏమిటి పిడుగులు, మమ్మల్ని కాపాడమన్నారు. అంటే రండి రండి మనందరం ఎక్కడో ప్రదేశం ఉంది ఎత్తైన చోట పెడదాం అనలేదు భగవానుడు. వెంటనే అక్కడ ఉన్న కొండని పెకలించి పైకెత్తి చిటికిన వేలితో పట్టుకున్నాడు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగబుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీలాభృచ్చుల దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఏదో ఒక్క గోపాల బాలుర్ని గోపకాంతల్ని కాదు, నోరు లేని ఆవుల్ని దూడల్ని కూడా కొండ కిందకి తీసుకెళ్లి కాపాడాడు. ఇప్పుడు కామధేను అంది, ఆపద వస్తే మనుషులు అడుగుతారు, ఎవరైనా దగ్గరికి రానిస్తారు, కాపాడతారు. ముందు వదిలేసేది పశువులను వదిలేస్తారు. కానీ కృష్ణ 8 ఏళ్ల ప్రాయంలో నా సంతతినంతటినీ గోవర్ధనోద్ధరణం చేసి లోపలికి పిలిచి కాపాడావు. 7 రాత్రులు 7 పగళ్ళు కొండెత్తి పట్టావు. నేను కామధేనువుని కనుక నా క్షీరధారలతో నీకు అభిషేకం చేస్తానంది. కురిపించిన వాడు ఇంద్రుడు కనుక బుద్ధి తెచ్చుకుని నేను చేస్తానా అభిషేకం అని చెప్పి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువలన్ నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషక్తు చేసి బలికెన్ సొంపార గోవిందుండంచు రణక్రంత విపక్షతో జదలలాక్షున్ సాధు సంరక్షణం. కామధేనువు యొక్క పాలతోటి ఇంద్రుడు వచ్చి అభిషేకం చేసి నోరు లేని ఆవుల్ని దూడల్ని కాపాడావు కనుక గోవుల్ని కాపాడిన వాడేవి గోవిందా అన్నాడు. ఇప్పుడు నాకొక్కటి చెప్పండి, మీరు భగవంతుని యొక్క లీలలను చూస్తే మీకు ఒక గొప్ప విశేషం ఒకటి అవగతమవుతుంది. అసలు భగవంతుడు సంతోషాన్ని ఎక్కడ పొందాడంటే సమాజ సేవలో పొందాడు. పూతనా సంహారం చేశాడు. ఎవరి కోసం చేశాడు? పసిపిల్లల్ని వచ్చి ఒక రాక్షసి చంపేస్తూ ఉంటే అటువంటి రాక్షసిని తాను చంపకపోతే పిల్లల్ని చంపుతుందని చంపి లోకాల్ని కాపాడి తాను సంతోషం పొందాడు. కాళీయమర్దనం ఎందుకు చేశాడు? యమునా నది నీరు అందరూ తాగుతారు, నోరు లేని ఆవులు తాగుతాయి, దూడలు తాగుతాయి, గోపాల బాలురు తాగుతారు, గోపకాంతలు తాగుతారు, గోప వృద్ధులు తాగుతారు. అటువంటి నీటిని ఆ వచ్చినటువంటి కాళీయుడు 101 పడగలతో పడుకుని తాను విడిచిపెట్టినటువంటి విషంతో నాశనం చేసేసాడు. వెళ్ళి తాగినటువంటి గోపాల బాలురు వెంటనే మృత్యు వశులైపోయి పడిపోయి చనిపోయారు. అమృత దృక్కుల చేత చూసి వాళ్ళని బ్రతికించాడు కృష్ణుడు. బ్రతికించాడని కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. అప్పుడు అనుకున్నాడు, నీటిని పాడు చేస్తోంది, పర్యావరణ సమతౌల్యాన్ని పర్యావరణ పరిరక్షణానికి మొట్టమొదట నడుం కట్టినవాడు భగవానుడి. నీరు పాడు చేయకండిరా, నదీ జలాలు పాడు చేసేస్తే ఇన్ని ప్రాణులు పాడైపోతున్నాయని అందులో ఉన్నటువంటి పావుని బయటికి తరివేయడానికి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతే తానొక్కడూ నీటిలోకి దూకాడు. అది కాట్లు వేసింది. నా కోసం ఏడిచేవాడు ఉంటే దాన్ని చంపుతానన్నాడు. అందరూ వచ్చి అయ్యయ్యో కృష్ణ నీకాపదొచ్చిందే, నువ్వుంటే మమ్మల్ని రక్షిస్తావు, నిన్ను మేము రక్షించలేము అని బాధపడుతుంటే బాధపడేవాడున్నాడు కాబట్టి మీకు నేను దక్కుతానని ఎగిరి పడగల మీదకెక్కాడు. వెసదామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజోపమాపణ భృచ్చటా మండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులం చోణితం వెసగంతం స్ట్రలు నుగ్గుగాగ గరళ వహ్నిజ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగ మధ్యములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞ ధ్వనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ గంజాక్షు నిర్మర్దనత్యము హృజ్యాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్.
అందుకే ఇప్పటికీ మన్మూర్తిని కాళియపణే వికటాటవీషు శ్రీవేంకటాద్రిశిఖరే శిరిసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. కాళియమర్దనం చేసి యమునా నది నీటిని కాపాడాడు. అంటే మీరు కృష్ణ భగవానుని యొక్క లీలలను గమనిస్తే మీకు ఒక విషయం అర్థం అవుతుంది. నాకేం తోచట్లేదు, అలా ఏదైనా నాటకానికి వెళ్ళొద్దాం ఏంటి, ఏం తోచట్లేదు కాసేపు ఏమైనా కచేరీకి వెళ్ళొద్దాం ఏమిటి, ఏమీ తోచట్లేదో సినిమాకి వెడదామా అని కృష్ణ భగవానుడు అన్నాడని భాగవతంలో లేదు. కృష్ణుడు సంతోషాన్ని దేని చేత పొందాడు అంటే సమాజ సేవ చేత పొందాడు. నువ్వు కూడా సంతోషం దేని చేత పొందాలి అంటే సమాజ సేవ చేత నువ్వు సంతోషాన్ని పొందాలి. అది మళ్ళీ సన్మాన పత్రాల కోసం కాదు, అది సత్కారాల కోసం కాదు, దాన్ని పేపర్లో ఫోటోల కోసం కాదు, అది దేనికోసమై ఉండాలి అంటే కేవలముగా దాని యందు నాకు ఒక గొప్ప తృప్తి ఉంది అంతే. మరి అటువంటిప్పుడు పెద్దలను ఎందుకు తీసుకొచ్చి సత్కారం చేస్తారు? వారిలా మీరు కూడా బ్రతికి సమాజ సేవలో తరించండి అని మార్గదర్శనం చేయించడానికి తప్ప వారు వారి కోసమని తీసుకున్నది కాదు, మన కోసమని వారికిచ్చి మనం కూడా వారి మార్గంలో నడవడం నేర్చుకుందామని సత్కరిస్తున్నాం. కాబట్టి కృష్ణ భగవానుడు లోక కళ్యాణం కోసం సమాజ సేవలో సంతోషాన్ని పొందాడు. అవి కృష్ణలీలలయ్యాయి. నేను సంతోషాన్ని పొందాలి. ఇంట్లో కూర్చుని ఏదో ఉత్తినే ఇలా ఏదో పట్టుకుని అది నొక్కి ఇది నొక్కి అది చూసి ఇది చూసి సంతోషపడిపోవడం కాదు. ప్రయాణం చేస్తూ కూడా ఏదో పెట్టుకుని నాలో నేను రమించిపోవడం కాదు. ఒక బలహీనుడికి ఉపకారం చేసి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ఒక ఉపకారం చేసి, అన్నార్తితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెట్టి నేను సంతోషించాలి. ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి ఉపకారం చేసి పొందాలి. నేను కొన్ని విషయాలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి నీ ఉపన్యాసాలు చెప్పాను, నాకు ఎప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదే అనిపిస్తుంది. ఓసారి నా దగ్గరికి ఒకతను వచ్చాడు, సమాజ సేవ చేస్తాను. ఏం చేస్తావు సమాజ సేవ అన్నాను. చదువుకుంటున్నావు కదా, సమాజ సేవ ఏం చేస్తావు? మా నాన్నగారు ఏదో జేబు ఖర్చు కోసం డబ్బిస్తారండి, దాన్ని నేను వాడుకోనండి, దాచి అందులో మిగిలిన డబ్బు మా నాన్నగారు ఏదైనా మంచి పని చెయ్యి అంటారు. నెలాఖరున మళ్ళీ మా నాన్నగారు 1వ తారీఖున నా జేబు ఖర్చుకి డబ్బు ఇచ్చే లోపల మిగిలిన డబ్బుని మంచి పనికి ఉపయోగిస్తూ ఉంటానన్నాడు. ఇది నిజమే అని నాకు అనిపించి మంచి పని ఏం చేస్తూ ఉంటావు అని అడిగాను. అడిగితే ఏదో తోచింది చేస్తానండి అన్నాడు. ఏదో తోచింది చేస్తానంటున్నావు, మంచిదే, ఇది మంచి పని అని ఎలా నిర్ణయించుకుంటావు, ఎలా చేస్తావు? అది నిర్ణయించుకోవడానికి చాలా సమయం పడుతుందిగా, మరి చదువుకునే కుర్రాడు ఇవన్నీ ఎక్కడ చేస్తావు అడిగాను. అతను అన్న మాటకి నేను ఆశ్చర్యపోయాను. అయ్యో, మంచి పని చెయ్యాలన్న మనసు ఉండాలి కానండి, మంచి పని చేయడం పెద్ద కష్టమా అండి, నేను చేసే మంచి పని ఒకటి ఉందన్నాడు. ఏమిటన్నాడు? మందుల దుకాణం దగ్గరికి వెళ్ళి నించుంటే అందులో కాయ కష్టం చేసి రిక్షా లాగితే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడని వాడు ఉంటాడు. వాడికి జ్వరంగా ఉంటుంది, తల బద్దలైపోతూ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద ఇనప ఊచలు అందులో వేసి పట్టుకెళ్ళాలి, ఒళ్ళు కుదీలైపోతూ ఉంటుంది. వాడు ఎక్కడికో వెళ్ళి మొత్తానికి ఉన్న డబ్బులతో మందులు రాయించుకుని తెచ్చుకుంటాడు. ఆ వైద్యుడు 5 రోజులు వేసుకోమని మందులు రాస్తాడు. అక్కడికి పట్టుకొచ్చి ఎంత అవుతుందంటాడు. 5 రోజులకి 150 రూపాయలు అవుతుందంటాడు. ఒక రోజుకి ఎంత అవుతుందంటాడు. 30 రూపాయలు అవుతుందంటాడు. ఒక పూటకి ఎంత అవుతుందంటాడు. ఒక పూటకి 3 మాత్రలు వేసుకోవాలన్నా 10 రూపాయలు అవుతుందయా అంటాడు. ఒక పూటకి ఇవ్వండి అంటాడు. ఒక పూటకి వేసుకుంటే తగ్గదయా అంటాడు. అంతకన్నా డబ్బు ఉంటే కదూ, ఒక్క పూటకి ఇవ్వండి చాలు, తర్వాత సంగతి చూద్దాం అంటాడు. అప్పుడు నేను 140 రూపాయలు వేసి 5 రోజుల మందులు కొనిచ్చి పంపిస్తాను. అంతకన్నా యోగ్యత, మంచి పని, వాడు అవసరంలో ఉన్నాడు, వాడి దగ్గర లేదని నిశ్చయించుకోవడానికి నాకు ఇంకా అగ్ని పరీక్ష ఎందుకండి? నాకు మిగిలినటువంటి మా నాన్నగారు ఇచ్చిన డబ్బు నేను అలా ఓ పేదవాడికి సాయం చేస్తాను. వాడి ఒళ్ళు కుదిరిందనుకోండి, వాడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాడి శారీరక బలం వల్ల సంపాదించిన దానితో ఇల్లు నిలబడుతుంది. కాబట్టి అదే నాకు వాడు మంచి పని చేయడానికి ఆధారం అండి. అలా నాకు సంతోషం అండి. అందుకని నేను ఆ డబ్బుని ఇతరత్రా ఇంకేం ఖర్చు పెట్టుకోనండి అన్నాడు. అతను ఒప్పుకోడు, కానీ నాకు అతని కాళ్ళకి నమస్కారం చెయ్యాలనిపించి, చిన్న వయస్సులో ఎంత పరిణతిరా, సమాజంలో ఒకడిని ఆదుకుని వాడు తృప్తి పడుతున్నాడు. వాడు ఆ డబ్బుతో సినిమాకి వెళ్ళొచ్చు ఆ పిల్లాడు, కానీ వాడు ఒక దీనుడికి వైద్యం చేయించి మురిసిపోతున్నాడు. అది హృదయం.
కేవలము ఇంద్రియములకు మేత వేసి అవి సంతోషిస్తుంటే సంతోషించడానికి ప్రాజ్ఞత ఎందుకు అంటే, నేను ఎప్పుడూ అలా వెళ్ళొద్దని సిద్ధాంతాలు చేయట్లేదు. కానీ సమాజ సేవ ద్వారా ఓ సినిమా చూడొద్దు, ఓ టీవీ చూడొద్దని నేను అంటున్నానని మీరు అనుకోకండి. కానీ మనిషి జీవితంలో అలవాటు కావాలి. కృష్ణ భగవానుడి లీలలన్నీ సమాజ సేవ అయినప్పుడు ఆయనలా నేను లీలలు చెయ్యలేకపోవచ్చు, ఆయనలా ఒక నదినంతటినీ నేను కాపాడలేకపోవచ్చు, కానీ నేను సమాజంలో ఒక మంచి పనికి తోడ్పడతాను అని సిద్ధపడగలిగితే ఇంటికో పువ్వైతే ఈశ్వరునికో తోరణం. అప్పుడు దేశమంతా సౌభాగ్య పథంలో నడుస్తుంది. బలవంతులందరూ బలహీనుల చెయ్యి పట్టుకుంటే అందరూ ఆనందంగా ఉండరు. కాబట్టి మనశ్శుద్ధి కొరకు వచ్చాయి, మనస్సుని సంస్కరించడానికి వచ్చాయి, మంచి పనుల వైపు ప్రచోదనం చెయ్యడానికి వచ్చాయి. ఒకనాడు ఇలా చెయ్యగా 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 ఆచారకాండ పాటించగా నిన్నటి నుంచి మీకు నేను చెప్తూనే ఉన్నాను, ఒక్క పూజ అన్న దాంట్లో కొన్ని ఉపచారములు మాత్రమే తీసుకుని పాటించేటటువంటి ఆచారముల వెనక ఉన్నటువంటి విశేషాన్ని విశ్లేషణ చేసి చూపిస్తే అన్నీ దీని కొరకు వచ్చాయి. ఆ వచ్చినవన్నీ కూడా కేవలం మనుష్యుని యొక్క మనసుని స్వచ్ఛంగా ఉండేటట్టు చేసి తన కొరకు తాను బ్రతకడం కాకుండా త్యాగమయమైనటువంటి జీవితంతో బ్రతికేటట్టుగా చెయ్యడానికి అన్న దాంట్లో కొన్ని ఉపచారములు మాత్రమే తీసుకుని పాటించేటటువంటి ఆచారముల వెనక ఉన్నటువంటి విశేషాన్ని విశ్లేషణ చేసి చూపిస్తే అన్నీ దీని కొరకు వచ్చాయి. ఆ వచ్చినవన్నీ కూడా కేవలం మనుష్యుని యొక్క మనసుని స్వచ్ఛంగా ఉండేటట్టు చేసి తన కొరకు తాను బ్రతకడం కాకుండా త్యాగమయమైనటువంటి జీవితంతో బ్రతికేటట్టుగా చెయ్యడానికి వచ్చాయి. ఆ పరిణతి కలిగిన నాడు ఒకనాడు పూజ ఎంత గొప్పగా మారిపోతుందో తెలుసా? ఇంకా బాహ్యంలో ఉపచారాలతో సంబంధం ఉండదు. లోపల పొందినటువంటి సంస్కారములేవో అవి ఈశ్వరుడికి ఉపచారములు అవుతాయి. అప్పుడు భగవంతుని మ్రోల కూర్చుని మనసుతో జాజి పువ్వులు తెచ్చివేయడం కాదు, ఈశ్వరా నువ్వు కోరుకున్నట్టు నేను ఈ గుణాన్ని అలవాటు చేసుకున్నాను, ఇది నేను నీకు చేస్తున్న ఈ ఉపచారం అంటాడు. ఏ మహానుభావుడు రచన చేశాడో నాకు తెలియదు, కానీ నా జీవితంలో మొట్టమొదటిసారి మా గురువు గారి దగ్గర విన్నప్పుడు మైనపు ముద్ద మీద వచ్చి ముద్ర వేస్తే ఎలా పడిపోతుందో అలా నేను వారి దగ్గర విన్నటువంటి ఒక మానస పూజ నా మనసుని హత్తుకుపోయింది. నేను మా గురువుగారిని ఎన్నో పర్యాయాలు అడిగా, గురువుగారు ఇది ఎవరు రచన చేశారు గురువుగారిని? సాధికారికంగా చెప్పడం కష్టం రా, నాకు తెలియదురా అన్నారు. కానీ ఎంత తేలికైన భాషలో చేశాడో అది చదువుతుంటే నిజంగా కన్నుల నీరు వచ్చి ఆనంద భాష్పాలతో ఆగిపోతాం. నాకు ఇప్పటికీ దాన్ని పూర్తిగా చదవడం సాధ్యం కాదు, ఎందుకంటే అంత ఆనందం కలుగుతుంది. ఆయన పూజలో బాహ్య పదార్థాలు వదిలిపెట్టాడు. భగవంతుడు కోరుకున్నట్టు ఎదగడం నిజమైన పూజ, మనసు శుద్ధి పొందడం పూజ. నువ్వు కోరినట్టు నేను అలా ఎదిగి నీకు ఆ ఉపచారాలు చేస్తున్నానని మానస పూజ చేశాడు ఒక మహానుభావుడు. చివరికి ఆచారకాండ చేత శుద్ధమైనటువంటి మనస్సు ఎంత గొప్ప పూజకి ఎడుతుందో మీకు నేను కొద్దిగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను, దయతో అవధరించండి. ఆయన అంటున్నాడు పార్వతీ పరమేశ్వరులతో, శ్రీ పార్వతీనాథ చిన్మయ బౌధ తాపసమందార ధర్మ సంచార దక్షయాగ విభంగ ధవళ భస్మాంగ పక్షివాహన బాణ పన్నగాభరణ బాహుసక్త కరోట బాలీందుజూట మోహనాకార సన్ముని చిత్తచోర సాగరతూణీర జగదేక శూర నాగచర్మాంబరానయనచో మధుర పర్వతకో దండ పరిభృత జాండ సర్వలోక శరణ్య సజ్జన గణ్య దీనజనాధీన దినకరనయన మానాస్త్రభంగ వసుమతీశ సూనాస్త్రభంగ వసుమతీశతాంగ జయ నీలకంఠ సజ్జన భవోల్లుంఠ జయ శంకరాహరా జయుమేరుధీరా ఇటు నింతలంచుచూ ఎల్లకాలంబు పటుతరధ్యానంబు బరగగా చేసి. పూజలో మొట్టమొదట ఆవాహనం చేస్తున్నాం. ఆయన అన్నాడు, మోక్షం దగ్గర నుంచి ఇవ్వగలిగినవాడా, అంతటా నిండినవాడా, నా కోసం అని కదిలిరా ఆవాహనం పలుకుతున్నారు.
సదమల గుణమణి స్థాపితం బగుచు కదలక ఉండు నా హృదయ పీఠమున ముదమంద గౌరితో కదిసి కూర్చుండు. అనేకమైనటువంటి గుణములు నీ భక్తి చేత మణులుగా నాకు అబ్బాయి. ఆ గుణములన్న మణులతో తాపడం పొందిన నా మనస్సు అనే పీఠం మీద ఈశ్వర కూర్చో, ఇదిగో నీకు ఆసనం ఇస్తున్నాను, అది కూడా గౌరితో కలిసి కూర్చో. నీ రూపమదిలో నిల్పుటన్ గలుగు వైరాగ్య సుఖముచే వరదలై చెలగు కన్నీరు మీ పాదకమలముల్ కడుగా ఎన్నిక కలపాజ్యమిచ్చితివేగా. మీ పాదాలు కనపడుతుంటే, మీ రూపం చూస్తుంటే ఆనందంతో నా కన్నుల వెంట కారిన ఆనంద భాష్పాలతో మీ పాదాలు కడుగుతున్నాను. అన్నదమ్ములు ఆలు పిల్లలు నీ రూపమదిలోన నిల్పుటన్ కలుగు అన్నలు దమ్ములు ఆలు పిల్లలను వన్నె సొమ్ములు మంచి వాహనంబులను చెందక నీ ఎందె చిల్కుచునుండు అందంపు ప్రేమరసాంబువుల్ నీకు పరిమళార్ఘ్యంబులు పరశివనామ. నాకు అన్నలున్నారు, తమ్ముళ్ళున్నారు, అక్కలున్నారు, చెల్లెళ్ళున్నారు, పరివారం ఉన్నారు, బంధువులున్నారు. ఇదంతా నీ అనుగ్రహం. ఇంతమంది ఉన్నారన్న నా ధైర్యం, ఇంతమందిని నాకు ఇచ్చావు నువ్వు పరమ ప్రేమతో అన్న నా కృతజ్ఞతా భావనయే నేను నీకు ఇస్తున్నటువంటి పరిమళ అర్ఘ్యం. మరిగిలో చూపును మరిచి బాహ్యంబు వదిలి వాసన నెల్ల పరమ సమాధి పదము చెంది మనంబు పడియున్న వేళ పొంగిన ఆనంద బోధరసంబు అంగజవైరిమీ కాచమనంబు. సమాధి స్థితిలోకి వెళ్ళి పరమానందంలో 3 కరణములు ఏకీకృతమైనప్పుడు నా కన్నుల వెంటపడిన ఆనంద భాష్పాలున్నాయే, ఆ సమాధి స్థితిలో వచ్చినటువంటి కన్నుల నీరు నీకు ఇస్తున్నటువంటి ఆచమనం. నీకు స్నానం చేయించాలి, ఏదో నీళ్లు తీసి నేను ఇవ్వడం కాదు, నువ్వు కోరుకున్న స్నానం చేయిస్తున్నాను, నువ్వు కోరుకున్నట్టు బ్రతుకుతాను. ఆనందమయుడైన హరుడే సర్వంబు నానాత్మతనికి లేని లేదెప్పుడు కావున శివుడై కనపడు విశ్వము ఈ విధి దృఢముగా ఎల్ల శాస్త్రములు పలుకుచున్నవటంచు తెలుపు సద్గురుని లలితవాక్యామృతల హరిలో ముంచి తెచ్చిన విజ్ఞాన దివ్యామృతంబు సచ్చరిత్రుడ మీకు స్నానోదకంబు. ఆయన తప్ప ఇంకొకడు లేడు రా, ఉన్నది ఆయన ఒక్కడే అని మా గురువుగారు చెప్పిన మాటలు నాకు నాటుకున్నాయి. ఆ నాటుకున్న మాటలలోంచి వచ్చిన భక్తితో నీకు స్నానం చేయిస్తున్నాను. ఇక నీకు నేను బట్టలు ఇవ్వాలిగా, వస్త్రద్వయం ఇవ్వాలి స్నానం చేశాక. గిరిచాపమాయన్ కరిని ఖండించి పురహర బేధమన్ పులిపట్టి త్రుంచి వాటి చర్మంబులు వలిచి నీ వల్లెవాటుకొక్కటి అంగవస్త్రార్థమొక్కటి ఇచ్చితి గునుమయ్య హేరంబజనక. మాయా అన్న ఏనుగుని చంపి ఆ ఏనుగు తోలు ఒలిచా. గజ చర్మం నీకు ఇష్టం కదూ, అలాగే ఏదో 3 పురములు స్థూల సూక్ష్మకారణ శరీరములు ఉన్నాయనేటటువంటి ఆ 3 తత్వములను దాటా ఆ వ్యాఘ్ర చర్మాన్ని ఒలిచా. ఒకటి అంగవస్త్రంగా కట్టుకో, ఒకటి ఉత్తరీయంగా వేసుకో, నీకు ఇష్టంగా ఏనుగు చర్మం పులితోలు ఇస్తున్నా తీసుకో అంటే లోపల చేసిన సాధన. ఇక నీకు భస్మ ఇవ్వాలిగా, పెట్టుకుంటావు. ఆ భస్మ ఎలా తయారు చేశానో తెలుసా? బయట ఏదో యజ్ఞం చేసేటటువంటివో ఆవు పిడకలో కాల్చి తేలేదు స్వామి. హెచ్చడి కోరికలిరువంట కాల్చి మోహపాశంబుల మొదలంట కాల్చి దేహవాసనలెల్ల తెగవ్రేసి కాల్చి ఆశల గుంపుల అడుగంట కాల్చి దోసాల మూకల త్రుంచుచు కాల్చి భస్మమర్పించితి పరమేశ నీకు. ఇన్ని రకాలైన దుర్గుణాలు కాల్చేశాను, అందులోంచి వచ్చిన భస్మ నీకు ఇస్తున్నాను. ఇక కొద్దిగా సంక్షిప్తం చేసి చెప్తాను. కుంభకంబునులోని కుండలి పట్టి కుంభించి మీదికి కుని చక్క చేసి జంధ్యమర్పించితి సర్వలోకేశ. నీకు యజ్ఞోపవీతం ఇవ్వాలిగా, తొడల మీద చేతులు పెట్టుకుని నిటారుగా వెన్నుపావుని నిలబెట్టి కుండలిని పైకి లేచినప్పుడు లేచిన కుండలిని నీకు యజ్ఞోపవీతంగా ఇస్తున్నా. నీకు గంధం అలదాలిగా, గంధం ఉపచారం చెయ్యాలిగా. జగము నీవే కదా నిగమ గంధర్వ నగవాస ఇది లెస్సనమ్ముటం కల్గు చిత్త విశ్రాంతి ఎన్ శీతల గంధమిత్తరిను సగితి నిహపర సుఖద. అసలు చందనం రాస్తే చల్లగా ఉండాలి. ఆయనకి చందనం ఇచ్చి నేను ఉద్వేగపడిపోతే ఇంకా చందన సేవ ఎందుకు? చందనం రాస్తే చల్లగా ఉండాలి. అసలు చందనం ఇచ్చేవాడు ముందు చల్లగా ఉండాలి. నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్న ఆ గుణం నీకు చందనంగా ఇస్తున్నాను.
ఏమనుభవించాడండి మహానుభావుడు. అక్షతలు ఇవ్వాలి కదూ. నాసాగ్రమున చూపు నాటియున్నప్పుడు భాసిదం బగులోని బయలులో తెల్ల బియ్యంబువలె తోల్చుపెను వెల్గు కళల అయ్యనీ కక్షతలర్పించినాడా. తత్వ సంబంధమైన విషయాన్ని చెప్పి ఆ సాధనతో వచ్చినటువంటి జ్ఞానాన్ని నీకు అక్షతలుగా ఇస్తున్నాను. ఇక నీకు భూషణాలు ఇవ్వాలి, మొలత్రాడు ఇవ్వాలి, మెళ్ళో గొలుసు ఇవ్వాలి, రుద్రాక్షమాలు ఇవ్వాలి, కంకణాలు ఇవ్వాలి, కేయూరాలు ఇవ్వాలి. ఇవన్నీ పట్టుకొచ్చా. ఏమిటో తెలుసా ఆభరణాలన్నీ? నువ్వు చెప్పినట్టు బ్రతుకుతున్నా. ఒక్కొక్క ఆభరణం ఏమిటో తెలుసా? నేను నేర్చుకున్న ఒక్కొక్క గుణం. మౌనమే నీకొక్క మణి కిరీటంబు, జ్ఞానమే నీ మెడ చంద్రహారంబు, కపటంబులేమి ఏ కంకణాల్ నీకు, కుపితత్వరహితమే కొలికి మొల్తాడు, నిందలు మానుటే అందెలు నీకు, ఇందుశేఖర సొమ్ములిచ్చి తీట్లు. ఇలా నేను నేర్చుకున్న మంచి గుణాలు నీకు సొమ్ములుగా ఇచ్చాను. ఇక పువ్వులంటావా? సంకల్పం చేత ఈశ్వరా నీకు ఇష్టమైనవన్నీ తెచ్చాను. లింగంబుపై చూపు లీనమయ్యప్పుడు రంగురంగులచే చలంగడిలోన వెలుగు పువ్వుల రీతి వెలయుచుండగను. ఆ లింగం వంక చూస్తుంటే లోపల నుంచి వెలిగిపోతూ వస్తున్న ఆనంద తరంగాలు పువ్వులయ్యే. ఏం పువ్వులో తెలుసా? అంతా చదివితే చాలా సమయం పడుతుంది, ఏదో 4-5 చెప్తాను. ఎంత గొప్ప రచన చేశాడు. గన్నేర్ల పూజింతు కనకాద్రి చాపు, పొన్నల పూజింతు మల్లికార్జునుని, మొల్లల పూజింతు ముని బృందనుతుని, అరవిందముల చేత అంబికాధవుని, సురపొన్న పూలచే సూర్యలోచనుని, నందివర్ధనంబులా నందివాహనుని, ఇందీవరంబులా ఇభచర్మపటుని, పాలాక్షునర్చింతు పారిజాతముల. ఆ లింగం వంక చూస్తుంటే ఒక్కొక్క గుణం జ్ఞాపకానికి వచ్చి మనసు పొంగిపోతుంటే ఆ పొంగులో వచ్చిన తరంగాలు ఒక్కొక్క పువ్వు చేసి నీ మీద వేస్తున్నాను. ఇలా ఎన్ని పువ్వులు ఎంత గొప్పగా తీసుకొచ్చాడో. నీకు ధూపం వెయ్యాలి కదూ. అన్ని వాసనలకు ఆధారమైన చిత్తమన్ సాంబ్రాణి చిద్వహ్నిలోన హత్తించి బుద్ధియను హస్తాన విసరి ధూపమర్పించితి ధూర్జటి మకుట. ఎలా భావన చేశాడో అసలు నిజంగా. ఈ చిత్తాన్ని సాంబ్రాణి చేశా. చిద్వహ్ని లోపల ఉన్నటువంటి చిదగ్ని ఉంది కదూ, అందులో ఇది పోసి చేత్తో ఆ ధూపాన్ని నీకేస్తున్నా, పుచ్చుకో. ఇటువంటి ధూపం వేసేవాళ్ళు లేడు నీకు.